నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చా. ఈరోజు మనమందరం కూడా తెలుగులో ఒక ముఖ్యమైన పద్యాన్ని మనము తెలుసుకుందాము. ఈ పద్యము మహాకవి పోతన బమ్మెర పోతన వారు ఇది మహాభాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో ఈ పద్యం రచించారండి. గజేంద్రుడు విపత్కర పరిస్థితుల్లో ఆ మహావిష్ణువుని శరణు వేట పద్యమే ఇది. ఇది ఉత్పలమాలలో ఉన్న పద్యం. ఇది పద్యం పఠించుకుందామండి. ఎవ్వనిచే జనింతు జగంబెవ్వని లోపల నుండు మూలమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడు అనాది మధ్యలుండెవ్వడు సర్వం తానైన వాడెవ్వడు వాణి ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడుగను. ఎంతటి చక్కటి పద్యం అండి. ఈ పద్యంకి అర్థం ఏంటండి? ఈ సమస్త జగత్తు ఎవరి వల్ల పుడుతుందో, ఎవరిలో లీనమై ఉంటుందో, చివరికి ఎవరిలో లయమైపోతుందో, ఆ సృష్టికి మూల కారణమై ఎవరైతే ఉన్నారో ఆది మధ్యం అంతం లేని ఆ మహాపురుషుడు, ఆ సర్వేశ్వరుడైన ఈశ్వరుడైన ఆ మహావిష్ణువుని నేను శరణు వేడుతున్నాను అనే పద్యం అండి. ఇది ఎంత మంచి పద్యం. ప్రతి ఒక్కరు కూడా ఈ పద్యాన్ని నేర్చుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి పద్యాన్ని నేర్పియాలండి. ప్రతిరోజు పాఠశాల వెళ్లే ముందు ఈ పద్యాన్ని నేర్చుకొని పాడి వెళ్ళాలండి ఈ పద్యాన్ని. సరేనా అండి? వాళ్ళు ఒక్కొక్కసారి మనము ఈ పద్యాన్ని మనం పఠించుకుందామా? ఎవ్వని చేజనిందు జగంబెవ్వని లోపల నుండు మూలమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వరు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలుండెవ్వడు సర్వం తానైన వాడెవ్వడు వాణి ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. నమస్తే.